వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభమవుతుందా? అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న 9 పాయింట్స్ చెప్పారు. ఇరవై 26 మంది చంపిన నలుగురిని ఎందుకు విడిచిపెట్టారు? ఎక్కడున్నారు వాళ్ళ గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్ యుద్ధం చేసాం 100 మందిని చంపామని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ డీజీఎంఓ బ్రీఫింగ్లో ఒక హింట్ వచ్చింది. ఆర్మీ ఇంట్రాడక్షన్ ఎలాగుంటుంది? దీనిలోనే జఫ్ అండ్ మట్ టెక్నిక్ ఒకటి ఉంటుంది. వాళ్ళు పంపించింది ఏంటో టర్కీ గన్స్ కూడా ఉన్నాయి, టర్కీ పాయింట్స్ కూడా ఉన్నాయి. బర్కెతియార్ అని చెప్పి చాలా నెంబర్ 1 డ్రోన్ అని. సార్ మీరు చాలామంది ఇంటర్గెట్ చేస్తుంటారు కదా, నిజంగా వాళ్ళు కరెక్ట్గా ఫీవర్ వాదలా లేదు వాళ్ళలో ఉన్న ఫైనాన్షియల్ వీక్ పాయింట్ని అక్కడ ఆర్మీ క్యాచ్ చేసి వాళ్ళని ఆ విధంగా మారుస్తుంది? నువ్వు ఏ ఇంట్లోకి వెళ్ళి డైలీ నీకు కావాల్సిన డైట్ తినచ్చు, నువ్వు కావాల్సిన పనులు చేయొచ్చు. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఫీమేల్స్ని. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆపరేషన్ సింధూర్ 2 ప్రారంభమవుతుందా? అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొన్న ఆపరేషన్ సింధూర్లో జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? పాకిస్తాన్పై మరొకసారి యుద్ధం చేస్తామా లేదా? ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ పంజాబ్పై డ్రోన్లు దాడి ఏ విధంగా చూడాలనే విషయం మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ వెలిచేటి వెంకటేశ్వర గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అన్నిటికీ చాలా క్లారిటీగా తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్తే. ఆపరేషన్ సింధూర్ మన సక్సెస్, అందులో మాత్రం ఖచ్చితంగా మందే అప్పర్ హ్యాండ్ కనిపించింది. కానీ కొంతవరకు వాళ్ళకి పాకిస్తాన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం, కొన్ని ఆయుధాలు తగ్గిపోవడంతో వాళ్ళు ఒక దారికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మేము కొంతకాలం ఆపుతామనే లేదంటే మనతో రాజీకి రావడానికి చేస్తున్నట్లు వచ్చినా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా, మరోవైపు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు పంజాబ్, జమ్మూ ఆ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీనిపై మనం ఏ విధంగా సీరియస్గా యాక్ట్ చేయాలి? దాంతోపాటు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే 26 మంది చంపిన నలుగురిని ఎందుకు విడిచిపెట్టారు? ఎక్కడున్నారు వాళ్ళ గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్ యుద్ధం చేసాం 100 మందిని చంపామని చెప్తున్నారు కాబట్టి ఆ నలుగురిని ఎప్పుడు పట్టుకుంటాం? అసలు ఆపరేషన్ సింధూర్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ముందర ఫస్ట్ డీజీఎంఓ నిన్న చేసిన టాక్ గురించి రివ్యూ చేద్దాం. దాని నుంచి అది ఈవినింగ్ ఫ్లో అవుతుంది. ఓకే. నిన్న ఈవినింగ్ ఎప్పుడైతే జరిగిందో 2 పాయింట్స్ మీడియాలోకి వచ్చినాయి అండి. అంటే ఇంకా వాళ్ళు ప్రాపర్ బ్రీఫ్ ఇవ్వలేదు. కానీ ఒకటి ఏంటంటే కాల్పుల విరామం దాని గురించి ఒక్క బుల్లెట్ కూడా వెళ్ళకూడదని అన్నట్టుగా డిసైడ్ చేసుకున్నట్టు వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే సర్ప్రైజింగ్ థింగ్ విచ్ ఐ వాజ్ నాట్ యాంటిసిపేటింగ్, మీరు రీఇన్ఫోర్స్మెంట్స్ కానీ మొబిలైజేషన్ కానీ చేయకూడదని వచ్చింది. దీని మీద కొంచెం ఎనాలిటికల్గా ఆలోచిస్తే పాకిస్తాన్కి విపరీతమైన భయం పుట్టుకున్నట్టు అనుమానం వస్తుంది. అది ఎస్పెషల్లీ నిన్న పంపించిన సాయంకాలం పంపించిన సర్వేలెన్స్ డ్రోన్స్ ఉన్నాయి చూసారా, అన్ని సర్వేలెన్స్ డ్రోన్స్ పంపించారు. మధ్యలో 1 నాట్ ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు, అంటే వెపనైజ్ చేసి. కానీ అందులో ప్రాబ్లం ఎక్కడంటే జమ్మూ నుంచి పఠాన్కోట్ మధ్యలో పంపించారు. మనం చెనాబ్లో నీళ్లు ఆఫ్ చేసి కొన్ని 3-4 రోజుల క్రితం కొంచెం ఎండబెట్టడం మొదలుపెట్టాం. అంటే మనకి ట్యాంకబుల్ కంట్రీ అయింది. బహుశా వాళ్ళకి విపరీతమైన భయం పుట్టుకుంది. ఇక్కడి నుంచి స్ట్రైక్ చేస్తారు, డీప్ స్ట్రైక్ చేస్తారు. పీఓకే వెనక్కి చర్చల ద్వారా కాకుండానే మిగతా దారిలో కూడా అంటే ఫోర్స్ఫుల్గా కూడా తీసుకుంటారని అదొకటి అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే ఆ రీఇన్ఫోర్స్, ఎందుకంటే అక్కడ చాలా స్టేషన్స్ ఉన్నాయండి. అంటే చిన్న ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఒక మిలిటరీ స్టేషన్ ఉంది జమ్మూ పఠాన్కోట్ మధ్య. బేసికలీ యూనిట్స్ ఎక్కడ వీటినన్నిటినీ సర్వేలెన్స్లో పెట్టారు వాళ్ళు. అందుకని అన్ని మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ దొరికినాయి. సెకండ్ థింగ్, వాళ్ళు ఇదే అదను కింద ఎంతమంది టెర్రరిస్టులు వాళ్ళ దగ్గర మిగిలిపోయారో వీళ్ళు బెస్ట్ జైల్లో అన్నా ఉండాలి, లేకపోతే ఇండియాలో అన్నా ఉండాలి. ఇండియాకు పంపించేస్తే బెస్ట్, అంటే 2 birds in 1 stone అయిపోతుంది. అంటే వాళ్ళు జైలు ఎందుకు పెడతారండి? సేఫ్టీకి. ఓకే. దే ఆర్ సేఫెస్ట్ ఇన్ జైల్. తర్వాత ఇండియాకి ప్రపంచానికి చెప్పొచ్చు మేము యాక్షన్ తీసుకున్నాం, వీళ్ళందరినీ జైల్లో పెట్టేసాం, పనిష్మెంట్ ఇస్తున్నాం అన్నట్టుగా కూడా కలుస్తుంది. ఓ మెసేజ్ ఇవ్వచ్చు ఈ విధంగా. రెండోది, ఇందులోనే బార్మేర్, జైసల్మేర్ కూడా చాలా సర్వేలెన్స్ డ్రోన్స్ వచ్చినాయి నిన్న రాత్రి మీడియా రిపోర్ట్స్ ప్రకారం. బార్మేర్ ఇంపార్టెంట్ ఎందుకంటే 1971 వార్లో మనం దాదాపు 120 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయామండి. ఆల్మోస్ట్ షార్ట్ ఆఫ్ పాకిస్తాన్ హైదరాబాద్.
ఇన్ఫ్యాక్ట్ కోక్రోపార్ అన్న రైల్వే స్టేషన్ ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్ క్యాప్చర్ చేసాం. అందులో మా యూనిట్ కూడా ఒక భాగమండి. అలాగే అప్పుడా 1971లో వీ లాస్ట్ అరౌండ్ 32 పీపుల్ అచ్చా ఆ బ్యాటిల్లో. అలాగే నా ప్రీవియస్ యూనిట్ కూడా రిజర్వ్ యూనిట్ ఉండి ఇంకా సౌత్కి వెళ్ళిందండి. వాళ్ళు కూడా దాదాపు 95 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయారండి. ఇంత అందుకని చెప్పి బార్మేర్ కూడా సర్వేలెన్స్ పెట్టింది. ఎందుకంటే అది ట్యాంకబుల్ కంట్రీ, మంచి ట్యాంకబుల్ కంట్రీ, కొంచెం వాటర్ కూడా దొరుకుతుంది. ఇంకా జైసల్మేర్ అంటారా, జైసల్మేర్ కూడా రహీమియార్ ఖాన్ అన్న దాన్ని పట్టుకోవడానికి నియరెస్ట్ పాయింట్ అవుతుందండి. సో ఆ విధంగా భయపడి, విపరీతంగా భయపడి వాళ్ళు సర్వేలెన్స్ డ్రోన్స్ నిన్న కూడా లాంచ్ చేసేసినట్టున్నారు డిస్పైట్ సీజ్ ఫైర్. అంటే పఠాన్కోట్ మీద అయితే పఠాన్కోట్ జమ్మూ మధ్యలో అయితే మనం స్ట్రైట్గా కట్ చేసామనుకోండి, వాళ్ళ పిఓకే మనకి సయాల్కోట్ పైకి అచ్చా మన పాకిస్తాన్ పిఓకే ఏ పోర్షన్ అయితే కోట్లీ నౌషర్ అవి ఉన్నాయో అవి మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మరి ఇక్కడండి రాజస్థాన్లో డీప్కి వెళ్ళిపోవచ్చు మనం పాకిస్తాన్కి, వాళ్ళు డిక్టేట్ చేయడానికి. అంటే డీప్ టెరిటరీ క్యాప్చర్ చేయొచ్చు. ఇది 71లో అయిందండి యాక్చువల్గా. సో పాత రిఫరెన్స్లు తీసుకుంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే జాగ్రఫీ చాలా కండ్యూసివ్గా ఉంది అక్కడ. అందుకని విపరీతమైన సర్వేలెన్స్లో పెడుతున్నారు. అంటే ఇంకా డీజీఎంఓలో బుల్లెట్స్ ఫ్లై అవ్వకూడదు అన్నారు, కానీ సర్వేలెన్స్ డ్రోన్స్ గురించి ఏం మాట్లాడలేదు అన్నట్టుగా వాళ్ళు డిఫెన్స్ రాకుండా చూసుకుంటున్నారు. విపరీతమైన భయం పుట్టుకుంది. కానీ ఇక్కడ ఆర్ఎస్పుర సాంబా సెక్టార్లో ఎక్కువగా వాళ్ళు అదే చెప్పాను కదా, జమ్మూ పఠాన్కోట్ మధ్యలో మీకు ఆర్ఎస్పుర, సాంబా ఇవి మధ్యలో వస్తాయి. కానీ అక్కడ కూడా మిసైల్స్ పడుతున్నాయి కదా, డ్యామేజ్ అవుతుంది కదా. అదే అంటే దీంతో పాటు కొంచెం అంటే ఎన్ని సర్వేలెన్స్ డ్రోన్స్ పంపించినప్పుడు మధ్యలో ఒకటి ఇండక్ట్ చేసేస్తారండి. బహుశా చైనీస్ డ్రోన్స్ ఇండక్ట్ చేస్తున్నట్టున్నారు సర్వేలెన్స్ కోసం. అంటే వీడియో సర్వేలెన్స్ చేస్తారు, ఫోటోగ్రఫీకి డ్రోన్ వెనక్కి వెళ్తుందో లేదో తెలియదు, కానీ వీడియో మాత్రం అది ఎంతసేపు గాల్లో ఉంటే అంతసేపు ఆ వీడియో ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటుంది. జనరల్గా సివిలియన్స్ ఎస్టిమేట్ ప్రకారం నిన్న వచ్చిన 1200 to 1300 ఫీట్ అంటున్నారు. అంటే జస్ట్ పెద్ద ఎత్తులో లేవు, అంటే చాలా డీటెయిల్డ్గా సర్వేలెన్స్లో పెట్టున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు పంపించింది ఇంట్లో టర్కీ గన్స్ కూడా ఉన్నాయి, టర్కీ పాయింట్స్ కూడా టర్కీ అదే అడ్వాన్స్డ్. అంటే ఇప్పుడు చైనీస్ చెప్పాను కదండి, బర్కెతియార్ అని చెప్పి చాలా నెంబర్ 1 డ్రోన్ అండి ప్రపంచంలోనే. అంటే ఇట్ మే నాట్ బి లైక్ రీపర్ డ్రోన్, మన దగ్గర రీపర్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఓకే, కానీ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లోను ఫంక్షనింగ్లోను ఇది పూర్ కంట్రీస్కి చాలా బెస్ట్ యూఏవీ అండి. ఇది టర్కీ డ్రోన్. టర్కీ ఏంటండి దానికి స్పెషాలిటీ ఏంటి? లాంగ్ ఎండ్యూరెన్స్, తర్వాత ఏంటంటే దాని స్టెబిలిటీ అంటే పంపించగలం. తర్వాత ఏంటంటే వెపన్ లోడ్, దానికి 2 బ్రాకెట్లు ఉంటాయండి సైడ్ని వింగ్స్లో, దాని మీద మన బాంబ్స్ పెట్టి రిమోట్గా పేల్చేయచ్చు. అలాగే దాన్ని కామికేజీ కింద కూడా వాడచ్చు. అంటే ఏంటంటే ఇంకా నాకు అవసరం లేదు ఈ డ్రోన్ అనుకుని ఏ ఎమ్యునిషన్ పాయింట్లోనూ మామూలుగా పడగొట్టేయచ్చు దాన్ని మొత్తం బాంబులతోటి. అంటే సూసైడ్ బాంబర్ డ్రోన్ రోబో అనుకోండి, ఆ విధంగా. అలాగే కావాల్సింది క్యాప్చర్ చేసుకుని అక్కడ బ్లాస్ట్ చేసేవచ్చు. క్యాప్చర్ అక్కర్లేదండి, అంటే ఇప్పుడు లాంచ్ చేస్తారు, ఆ బాంబులు ఉంటాయి, దాన్ని ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూలిపోతాను అన్నట్టుగా కూలిపోతుంది మొత్తం. దాన్ని అంటే జపనీస్ వర్డ్ మనం వాడుతున్నాం. అంటే సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు ఏరోప్లేన్స్ ఏం చేశారంటే అమెరికన్ ఫ్లీట్ని దించడానికి ఒకసారి మళ్ళీ ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంటుందో తెలియదని చెప్పి డైరెక్ట్గా అప్పట్లో డీజిల్ ఇంజిన్స్ ఎక్కువ ఉండేవి. ఆ డీజిల్ ఇంజిన్స్ ఎక్కడైతే స్మోక్ ఫనెల్స్ ఉంటాయో అక్కడ డైరెక్ట్గా అటాక్ అంటే సూసైడల్ అటాక్ చేసేవారు. దాన్నే కామికేజే ట్రెడిషన్ అని అంటారు. అటువంటి టర్మ్ ఇచ్చారనమాట. ఈ డ్రోన్స్ కూడా అటువంటి డ్రోన్స్ అనమాట, జస్ట్ దిగిపోతాయి. టర్కీ పేరు ఎందుకు వచ్చిందండి? టర్కీ పేరంటే ఇది కంట్రీకి దీనికి ఉందా, లింక్ ఉందా? 2 కారణాలు అయ్యి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ప్రస్తుతం అక్కడ ఎర్డోగాన్ అని ఒక లీడర్ ఉన్నారు, ఆయన హీఈస్ ఎక్స్ట్రీమ్ రైట్. అంటే ఏంటంటే అంతకుముందు 1922లో ఎప్పుడైతే కాలిఫ్, వాళ్ళు సుల్తాన్ అనేవారు, కానీ ముస్లిం వరల్డ్ అంతా వాడిని క్యాలిఫ్ అనేది, దాదాపు 8 దశాబ్దాలు అంటే 1235 నుంచి వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళ డైనాసిటీ వాళ్ళని తీసేశారు. ఇదంతా ముస్లిం వరల్డ్కి ఒక హెడ్ అండ్ వాళ్ళు ముస్లిం కల్చర్ చూస్తే వాళ్ళు ఒక ఉమ్మా గురించి మాట్లాడతారు, ఉమ్మా అండ్ క్యాలిఫ్. ఈ క్యాలిఫ్ ఎప్పుడు టర్కీలోనే ఉండేవాడు. అండ్ హీ వాజ్ ఆల్సో ప్రొటెక్టర్ ఆఫ్ ది గ్రేట్ 2 మాస్. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా 1935లో ఎప్పుడైతే
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ట్ అయిందో కానీ అప్పుడే ఈ మక్కా మసీదు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. కానీ అంతకుముందు టర్కీ సుల్తాన్ దాని ప్రొటెక్టర్. అచ్చా అచ్చా. అలాగే ఇజ్రాయెల్లో ఉన్న జెరూసలేం దగ్గర ఉన్న గ్రాండ్ మాస్క్ కూడా దానికి కూడా చీఫ్ ప్రొటెక్టర్ టర్కీ సుల్తాన్ అని లెక్క పెట్టుకున్నారు. ఓకే, అందుకు టర్కీ అని. అందుకని చెప్పి వాళ్ళు తుర్కీ అంటారండి. తుర్కీ ఆ 19 అటాటర్క్ అని మన నెహ్రూ టైప్ లీడరు, కొంచెం సెక్యులరిజం టైప్ ఎక్కువ అటువంటిది. ఆయన అతన్ని బయటికి పంపించేసి అంటే డీథ్రోన్ చేసేసి డెమోక్రసీ తీసుకొచ్చాడు. ఆ డెమోక్రసీ తీసుకొచ్చిన తర్వాత అతని ఇంపార్టెన్స్ మొత్తం పడిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి క్యాలిఫ్ ఎవరు కావాలి? సౌదీ అరేబియా అంటే వీళ్ళకి పడదు. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు సౌదీ అరేబియా రూల్ చేస్తుంది. అంటే దాదాపు అంటే నెంబర్ 1 పొజిషన్లో. ఓకే, అతన్ని దించేసి వీళ్ళు తీసుకురావాలని. ఇందులో పాకిస్తాన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్, 25 crore పాపులేషన్, తర్వాత ఏంటంటే న్యూక్లియర్ పవర్. ఈ విధంగా టర్కీ దాన్ని సార్ ఆర్మీ ఇంట్రాగేషన్ ఎలాగుంటుందండి? ఆర్మీ ఇంట్రాగేషన్ మన లోకల్ పోలీస్ లాగా కొట్టడం ఉంటుందా, లేదు ఒక సైంటిఫిక్గా వెళ్తారండి? సైంటిఫిక్గా ఉంటుంది. ప్రస్తుతం స్టార్ట్ అవుతుంది, మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు. దీనిలోనే జెఫ్ అండ్ మట్ టెక్నిక్ ఒకటి ఉంటుందండి. ఫస్ట్ అది వాడతాం. ఎలా అంటే ఒకళ్ళు లోకల్ పోలీసుల లాగా 3rd degree 1st degree 2nd అది ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే జనరల్గా సరెండర్ ఇలా క్యాప్చర్ అయినప్పుడు వాడు ఆల్రెడీ ఏదర్ హీస్ టూ స్మార్ట్ అంటే రివీల్ చేయడం అసలు ఎప్పుడూ అంటే చాలా హార్డ్ ట్రైనింగ్ వరకు. అంటే వాడి డిగ్రీ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత ఉందో మనం సార్ మీ దగ్గర పికప్ చేశారనుకుంటాం, క్యాప్చర్ అయ్యాడు అని ఏ స్టెప్లో తీసుకొస్తారండి? ముందు క్వశ్చన్ చేసుకుంటారా, తర్వాత కొడతారా, ఏ విధంగా ఇంట్రాక్షన్? మామూలుగా చేతులు కట్టేసి ఒక రూమ్లో పెడతామని. దాని తర్వాత రూల్ ప్రకారం ఏంటంటే 24 hours మన పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయాలండి. పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు చూసుకుని వాళ్ళకి ప్రొసీజర్స్ ఉంటాయి కదండి. మామూలు క్రిమినల్ ప్రొసీజర్స్ ఎలాగ ఉంటాయో, జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ. దాని తర్వాత ఏంటంటే పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళు జాయింట్ ఇంటరోగేషన్ సెంటర్కి పంపిస్తారండి. వేరియస్ ప్లేసుల్లో ఉన్నాయి, జమ్మూ, శ్రీనగర్ వీటిలో ఉన్నాయి ప్రామినెంట్గా చెప్పాలంటే. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేస్తారండి. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే ఏ పర్టికులర్ ఏజెన్సీ సైట్కి తీసుకెళ్ళడం, ఫిజికల్గా అంటే మనుషుల్ని కల్పించడం, ఇవన్నీ చేస్తారండి. అంటే వెరిఫికేషన్ కోసం, డీటెయిల్డ్ రెక్కి కోసం ఇవన్నీ చేస్తారు. 1st degree 2nd degree 3rd degree ఉండవండి. 1st degree 2nd degree 3rd degree అన్న ఏంటంటే ఇవి ఏ లాలో అయినా సరే ఫస్ట్ హ్యూమన్ రైట్స్ వయలేషన్లో కూడా లెక్కలోకి వస్తాయండి. ఇది ఎక్కడ ఎవరైనా ఒకళ్ళు చేసినా కానీ ఒప్పుకోరు. ఇది ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే ఇది అవసరం లేదండి. ఎందుకంటే వాడి రైట్ వీక్నెస్ మనం పట్టుకోగలిగితే అది అక్కడ సార్ట్అవుట్ అయిపోతుంది. ఇంకా అంతకంటే అవసరం లేదు. రైట్ వీక్నెస్ అంటే చాలా కారణాలు ఉంటాయండి. ఏంటంటే ఒకసారి వాడికి ఊళ్ళో అంటే పాకిస్తాన్లో ఏమీ లేక అనాథ అయ్యుండి వాడిని రిక్రూట్ చేసి వాడిని బ్రెయిన్ వాషింగ్ చేసి పంపించారు. తర్వాత వాళ్ళకి ఇంజక్షన్లు ఇస్తారండి, యాడ్రిలిన్ టైప్ ఇంజక్షన్స్. తర్వాత మా భోజనాల్లో మొత్తం మందు కలపడం, గంజాయి కలపడం, ఇటువంటివి కూడా జరుగుతాయి. సో ఒక మైండ్ సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకొచ్చామో ఇంకా దాన్ని సింగింగ్ లైక్ ప్యారెట్ అంటారు. లైక్ కసాబ్కి అడ్రినలిన్ ఎఫెక్ట్ ఉండేదండి. అందుకనే చెప్పి కొన్ని ఫొటోస్లో మోస్ట్ ఫేమస్ ఫోటో ఇన్ వీటీ స్టేషన్లో చూస్తే కసాబ్ అంత క్రూడ్ కిందకి ఇంకెవరు కనిపించరు ఆ ఫేషియల్ అదే. కానీ దాని తర్వాత చూస్తే ఏదో నార్మల్ మ్యాన్ లాగా ఉన్నాడు. అంటే ఆ డ్రగ్ ఎఫెక్ట్ దిగిపోయింది. అలా ఉంటుంది సార్. మీరు చెప్తానికి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లేదా వాడి వీక్ పాయింట్ను బ్రేక్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ అనాథ, వాడికి ఏం వెనక లేదు ముందు లేదు, అటువంటి వాడు బాగా కరుడు కట్టిన దీంట్లో ఉంటాడు. వాడిని ఎలా బ్రేక్ చేయాల్సి వస్తుంది? అప్పుడు వాడు కొట్టిన దానికి వేరు వేరు విధానాలు ఉన్నాయండి. ట్రై చేస్తారు, కొంచెం కొట్టడం జరగచ్చు, తర్వాత స్టార్వేషన్ జరగచ్చు, ఫుడ్ డినయల్. ఎందుకంటే ఫుడ్ బాగా రిచ్ ఫుడ్ తిన్నవాడు, ఎస్పెషల్లీ వీళ్ళందరికీ ఇస్లామిక్ దేశాల్లో రిచ్ ఫుడ్ ఎక్కువ ఉంటుందండి, ప్రోటీన్ డైట్ ఎక్కువ మన ఇండియా కంటే. అది డినైల్ అయిపోతే వాడికి జడ్జిమెంట్ తక్కువ అవుతూ ఉంటుంది. మీకైనా సరే ఇప్పుడు సడన్గా ఓన్లీ రొట్టెలు పెట్టి తినంటే మీ జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది. అలాగే వాళ్ళు కూడా చేస్తారండి. ఇంకా అంతకే హార్డ్ అండ్ అయితే మాత్రం ఇంకా అంతకంటే ఏం చేయలేమండి. ఇంకా జైల్లో పెట్టి ఇంకా మన ప్రూఫ్ తీసుకుని ఇంకా అంతే. మసూద్ అజార్ని అలాగే జైల్లో పెట్టారు కదండి. ఆయన లొంగలేదు. ఆయన మామూలుగా మౌలానా
అలా తిరిగేవాడు. వాళ్ళకి ఒకటి ఉంటుందండి, అంటే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి ప్రచారం చేసే ఒక టీం ఉంటుంది. ఆ టీంలో తిరిగినట్టు తిరిగేవాడు అంతే. ఇంత కరడుగట్టు కట్టినవాడని తెలియలేదు. సార్ రేషన్ కట్ చేస్తారు, లేదు సింగిల్ సెల్లో పెడతారు. ఈ కరెంట్ షాక్లు ఇవ్వడం అని ఉంటుందని వాస్తవం అంటారు. లిమిటెడ్గా జరగచ్చు అండి. ఫస్ట్ వాడు వీక్ పాయింట్ చూస్తారు. వీక్ పాయింట్స్ కనుక్కోవాలండి, అంత ఈజీగా రావు, కొంత టైం పడుతుంది. వాడు చెప్పడు కదా సార్, అడగగానే వీక్ పాయింట్ ఏదని చెప్పడు కదా, ఎవడో చెప్పడు. అది ఆ ఇంట్రాగేషన్లో మనం మెంటల్ నోట్స్ కానీ ఫిజికల్ నోట్స్ కానీ చేసుకుంటూ ఉండాలి. అది చేసుకున్న తర్వాత ఎంత అడ్జస్ట్ చేయాలన్నా కానీ ఎక్కడో దుక్కుని దొరుకుతూ ఉంటుంది. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా ఇంకోటి ఫిజికల్గా ఏదో ఉంటుంది వీక్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని కూడా కాదండి, అంటే ముందర అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి, తర్వాత అంటే వేరియస్ టెక్నిక్స్ ఉంటాయండి, ఒక 6 టెక్నిక్. అంటే మేము ప్రామినెంట్ టెక్నిక్ ఏమంటామంటే నార్త్ ఈస్ట్లో ఎక్కువ వాడేది టెంట్ టెక్నిక్ అంటాం. ఒక 10 మందిని పట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్కరిని ఓ టెంట్లోకి పిలుస్తాం అనమాట. వేరే వాడిని బయటికి పంపించినప్పుడు అంటే వాడి దగ్గర నుంచి ఏదో డేటా సేకరిస్తాం. వీడెవడు, వాడి పేరేంటి, ఇది ఆ ఊరేంటి, వాడు ఏం చదివాడు, వాడు ఆర్మీ వాడా, ఏదో చెప్తాడు. సరే అని చెప్పి వేరే చోట పంపిస్తామండి. నెక్స్ట్ వాడిని పిలుస్తాం, వీడు ఏం చెప్పాడు మనకు తెలియదు. సో ఆ విధంగా ఏంటంటే వీడు చెప్పిన డేటాకి ఏమైనా కాంట్రడిక్షన్ వచ్చింది అనుకోండి, మనం క్రిస్ క్రాస్ క్వశ్చన్ చేస్తాం. అంటే ఇలా చెప్పాడని కాదు, బహుశా ఇలా అయ్యి ఉండొచ్చు కదా ఇలా అంటే, అప్పుడు వాడు బెంబేలు ఎత్తిపోతాడు, ఏంటి వీళ్ళ దగ్గర ఇలా కాబట్టి. ఇలాగ నలుగురు ఐదుగురు అయ్యేసరికి మీకు చాలా డేటా వచ్చేస్తుంది. ఆ డేటాలో గ్యాప్స్ కనిపిస్తాయి. అక్కడ క్రిస్ క్రాసింగ్లో మెల్లగా లాగడం, అంటే ఒక చోట డొంక లాగితే మొత్తం డొంక అంతా కదిలినట్టు కదులుతుంది. ఏమంటారు, టెంట్ టెక్నిక్, టెంట్ మెథడ్ ఆఫ్ ఇంట్రాగేషన్ అంట. టెంట్లో కూర్చోబెడతారు. అంటే టెంట్ అనే కాదు, ఒక రూమ్ కూడా అనుకోవచ్చండి. అంటే ఫీల్డ్ ఏరియాస్లో రూమ్స్ ఉండవు కదా, ఇలాగ మీలాగా లగ్జూరియస్ రూమ్స్ ఉండవు, ఎయిర్ కండిషన్ అండ్ ఇది. అక్కడ ఏంటంటే టెంట్ వేస్తాం. అంటే టెంట్లో ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావో కూడా తెలియదు. అసలు వాడితో మాట్లాడేవి కూడా బయట వాళ్ళు తెలియదు కదా. అవును. దీన్ని టెంట్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నది, దీన్ని టెంట్ మెథడ్ ఆఫ్ ఇంట్రాగేషన్ అంటారు. తర్వాత ఏంటంటే క్వశ్చనర్ ఇస్తారు, రాయమంటారు. నీ బయోడేటా రాయి, నీ పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి. తర్వాత ఇప్పుడు వాడు ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, నేను ముజఫర్పూర్ నుంచి వచ్చాను అంటే ఒక సిటీ పేరు చెప్తాడు. కాదు నువ్వు గుజరాన్వాలా నుంచి వచ్చావు అని చెప్పి వేరేవాడు చెప్పాడు. ఈ లోపల కనిపి కాదు మా అత్తయ్య ఉండేది, నేను అక్కడికి లేనా. అది కాదు, నువ్వు 10th క్లాస్ అక్కడే చదివావు కదంటే 10th క్లాస్ అక్కడే చదివాను, మా అత్తయ్య గారు ఇంటి దగ్గర ఉండి చదివాను. సో మెల్లగా అంటే అత్తయ్య గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు, ఓకే జకీర్ రహమాన్ అనేవాడు, అంటే ఎగ్జాంపుల్, అంటే ఇది పేరు కాదు, ఇది యాక్చువల్ దేని కాదు. ఆ జకీర్ రహమాన్ అనేవాడు నీ ఫ్రెండ్, వాడు టెర్రరిస్టు ఇండియాలో కాశ్మీర్లో చచ్చిపోయేటప్పుడు. సో అంటే ఏంటంటే అప్పుడు మెల్లగా మొదలు పెడతాడు అనమాట. సో ఇటువంటిది కూడా జరగచ్చు. అంటే ఇది మెయిన్ టెంట్ మెథడ్ ఆఫ్ ఇంట్రాగేషన్, మోస్ట్ పాపులర్ మెథడ్, ఎస్పెషల్లీ ఎక్కువ మందిని చేసినప్పుడు. ఎక్కువ మంది ఇండిపెండెంట్గా దొరికినప్పుడు జనరల్గా ఏదో ఒకటి దొరుకుతుందండి, ఎందుకంటే వాడికి తెలుసును హీఈస్ గోయింగ్ టు గ్యాలోస్, వాడికి నయాన భయాన పెట్టాలి. అంటే ఏంటంటే నీ మీద తర్వాత ఏంటంటే శిక్ష తక్కువ చేసేది అది కూడా ఉంటుందండి. అంటే వదిలేస్తాం, లేకపోతే నేను బోర్డర్ తీసుకెళ్ళి వదిలేస్తాం, అలాంటిది కూడా జరగచ్చు. సో అటువంటిది అప్పుడు ఏంటంటే లొంగిపోతాడు అనమాట. అంటే ఎక్కడో దొక్కడి బయట వేయచ్చు. జనరల్గా చాలా తక్కువ మంది ఉంటారు, భగత్ సింగ్ లాంటి మన హీరోస్, అంటే బాంబ్ వేసి కూడా అక్కడ నుంచున్నాడు. అది టెర్రరిజం కాదండి, అది కాదు, ఆయన అక్కడ నుంచున్నాడు, అది సైలెంట్ బాంబ్ వదిలేడు. తర్వాత చెప్పాడు నేను ఎందుకు చేశాను, అక్కడే నుంచున్నాడు, అది వేరే. అటువంటి పర్సనాలిటీస్ మీకు దొరకదు. సార్ మీరు చాలామంది ఇంటర్గేట్ చేస్తుంటారు కదా, నిజంగా వాళ్ళు కరడుగని తీవ్రవాదులా, లేదు వాళ్ళలో ఉన్న ఫైనాన్షియల్ వీక్ పాయింట్ని అక్కడ ఆర్మీ క్యాచ్ చేసి వాళ్ళని ఆ విధంగా మారుస్తుందంటారా? ఒకప్పుడు టెర్రరిస్టులు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ నెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ వీక్ పీపుల్ ఉండేవారండి. జనరల్గా మన ఓన్ కాశ్మీర్ ప్రజలు వీళ్ళు ఫైనాన్షియల్ కానీ ఏదో కథ విని కానీ అక్కడ ఏదో దొరికేస్తుందని కానీ వెళ్ళిన వాళ్ళండి. అంటే ఫైనాన్షియల్ రీజన్ ఒకటి, సోషల్ రీజన్ ఒకటి, ఇంకేంటంటే సోషల్ మీడియాలో అంటే వాడికి ఉద్యోగం లేదు, అటువంటిది అప్పుడు ఫ్రీ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే నేను సడన్గా సక్సెస్ఫుల్ అయిపోతాను అనుకుంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ 14 to 16 years ఏజ్లో ఐడియల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. వీళ్ళందరూ ఏంటంటే గన్నిస్తే చాలా పెద్ద హీరోని, అంటే నేను ఎన్టీ రామారావు అని అయిపోయాను అనుకుంటారు. అలాగే ఓ రేడియో సెట్ ఇచ్చి నువ్వు ఈ ఏరియాలో తిరుగు, నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని చంపేయచ్చు, ఆ తర్వాత నువ్వు ఏ ఇంట్లోకి వెళ్ళి డైలీ నీకు కావాల్సిన డైట్ తినచ్చు, నువ్వు కావాల్సిన పనులు చేయొచ్చు. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఫీమేల్స్ని ఇల్ ట్రీట్మెంట్ చేసే అలవాటు కూడా ఉంటుంది. సో నువ్వు ఇది కూడా చేయొచ్చు, నేను ఎవరు ఏమనరు,
నీ దగ్గర గన్ ఉందని. వాడు టాప్ హీరో అంటే క్యాసినోవా, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ అన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ అయిపోతారండి. ఉమ్. ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇలా చేస్తారండి. ఈ ఫీలింగ్ మీద ఎక్కువ చేస్తారు. దీంతో బ్రెయిన్ వాషింగ్ ఎక్కువ అవుతుందండి. ఈ లాస్ట్ టైం చెప్పాను, దౌరే ఆమ్ అంటే బేసిక్ ట్రైనింగ్, దౌరే ఖాస్. ఈ దౌరే ఖాస్కి వచ్చేసరికి దౌరే ఆమ్లో 3 to 4 hours ఓన్లీ రిలీజియస్ ప్రీచింగ్ జరుగుతుంది. అందులో బ్రెయిన్ వాష్ చేస్తారు. కొన్ని ఫేక్ వీడియోస్ ఇవన్నీ చాలా వాళ్ళ దగ్గర ఉంటాయండి. అవేంటంటే లగాతార్ అంటే ఇప్పుడు ఎంత బ్రెయిన్ వాష్ అవుతుందంటే అది వాడి మెంటల్ ఇమేజ్లో అలాగే ఉంటుంది. అంటే కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ 1 million ఉంది, 1 million ఉంది, 2 million ఉంది, వాడికి ఐడియా ఉండదు. 2 million ఉంది, ఎక్కడ చూసినా మీకు ఆర్మీ వాడు కనిపిస్తాడు. ఎస్, రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడైనా ఆర్మీ వాడు కనిపిస్తాడు. కానీ విలేజెస్కి వెళ్తే ఎవరు కనిపించారు. ఇప్పుడు పెలగాంలో ఎవరు లేరు కదా ఆ రోజుని, అదే అనుకోరు. అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇల్ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రతి చోట చెకింగ్ ఉంటుంది. నిన్ను కార్లో వెళ్తుంటే అన్నీ చెక్ చేస్తారు. ఇదేంటి అని అడుగుతారు. ఆ తర్వాత ఈ ఇంట్రాగేట్ కూడా చేస్తారు ఒక్కోసారి. ఈ టైంలో ఎందుకు కదులుతున్నావు, నువ్వు ఎందుకు ఇంట్లో ఉండలేదు, నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఇటువంటివన్నీ అడుగుతారు. ఇలాంటివన్నీ అంటే వాడికి నూరు పోస్తారు. నూరు పోసేస్తారు. అంటే పాకిస్తాన్ ముస్లింలు హింసిస్తారని, పాకిస్తాన్ అమ్మాయిల మీద దాడులు రేపులు చేస్తారని, అంటే ఇండియన్ ఆర్మీ మీద ఆ విధంగా ఎలిగేషన్ చేస్తారా. దాని తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళకి జిహాద్ అన్నది ప్రిన్సిపల్ నేర్పుతారండి. ఇది 1979లో జియావుల్ హక్ టైంలో మొదలైందండి. యాక్చువల్లీ జనరల్ అసీం మునీరు వాళ్ళ హైయెస్ట్ ప్రోడక్ట్ అండి ఈ రోజు. అవును, ఫండమెంటలిస్ట్ కర్డు కట్టిన ఆయనే ఉగ్రవాది. అవును, ఇప్పుడు యూజీలో ఉంటున్నాడు కదా, అండర్ గ్రౌండ్లో వెళ్ళండి. ఆయన ఈజ్ యాంటీ సోషల్ మీడియా. అచ్చా. సో మీకు సోషల్ మీడియాలో డైలీ గుడ్ మార్నింగ్ చెప్పడు, అంత మాత్రాన ఆయన తన పనులు చేయట్లేదండి కాదండి. ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్. మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటాడు, ప్లేసులకు వెళ్తున్నాడు. డెడ్ పీపుల్కి ఆఖరికి మొన్న క్యాంపుల్లో పోయిన వాళ్ళకి, అదే టెర్రరిస్ట్ క్యాంపుల మీద ఫైర్ చేసినప్పుడు పోయిన వాళ్ళకి కొంతమంది, అందులో ఒక ఆర్మీ ఆఫీసర్ కొడుకు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అవన్నీ పరిచయం చేయడం అన్నీ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో రారండి, ప్రొఫెషనల్స్ ఎవరు రారు. అంటే వాళ్ళు కేవలం ఐడియాలజీ కోసం కాదండి, ఈ విధంగా తుపాకీ ఇచ్చి అలవాటు చేసి వాడి మీద క్రైమ్ ఇన్వాల్వ్ చేస్తారు. అదొకటండి. అంటే ఇప్పుడు ఆ ఏజ్లో ఏంటంటే దీనికి లొంగుతారు. నెక్స్ట్ ఐడియాలజీ కలుస్తుందండి. ఐడియాలజీలో ఏంటి, వీళ్ళందరూ కాఫీర్స్. వీళ్ళు ఏంటంటే ఏదో రాయిని పెట్టుకుని దాన్ని పూజ చేసేస్తూ ఉంటారు. ఎంత ముద్దులో పూజ చేస్తూ ఉంటారంటే దానికి రోజు ఒక కొబ్బరికాయ కొట్టేసి, దానికి ఒక చలివిడి తినిపించేసి, దానికి పువ్వులు చేసేసి, దాన్ని నెత్తులు పక్కనున్న కెనాల్లోంచి నీళ్లు తీసి అందులో తాగేసి ఇలా చేస్తూ ఉంటారు. ఇలా అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత ఇంకా వీళ్ళని మన మతంలోకి మార్చపోతే, మనలాగా మారపోతే వాళ్ళని చంపేయమని చెప్పి మన మత ప్రవక్త చెప్పారని చెప్తారు. జిహాద్ ఇన్కల్కేట్ అవుతుంది. ఇది మేము 1994 ఆ టైంలో చాలామంది టెర్రరిస్టులతో రేడియో సెట్ మీద వచ్చేవారు. గంటలు పడి ఉపన్యాసం వాళ్ళు మాకు ఇచ్చేవారు. మాకు టైం పాస్ అయ్యేది కాబట్టి అవన్నీ వింటూ ఉండేవాళ్ళం అనమాట. సిడీస్ సర్క్యులేషన్ అవుతాయి. అలాగే వాళ్ళకి హీరోస్ అంటే ఇక్కడ ఇండియాలో ఏదైనా యాంబుష్ అయింది ఒకసారి, అప్పట్లో మొబైల్స్ అంత ఉండే కాదు. 94, 95లో 2005 తర్వాత బాగా ప్రాచుర్యం వచ్చినాయి. అప్పుడు ఏంటంటే వీడియోస్ తీసేవారు. అవి ఏంటంటే బాగా పాటలు పాడి మ్యూజిక్ జోడించి, ఇప్పుడు టిక్టాక్ ఎలా చేస్తున్నారో అలా చేసి ప్రచారంలోకి వస్తాయి. తర్వాత ఏంటంటే నువ్వు ఇక్కడ చనిపోతే, ఈ విరోచితంగా చనిపోతే నీకు పైన అంటే వాళ్ళు ఎక్కడో కొన్ని రిలీజియస్ రైటింగ్స్లో ఉన్నాయండి, 72 మంది కన్యలు నీకు అక్కడ పైన దొరుకుతారు, నీకు స్వర్గం దొరుకుతుంది, నువ్వు వేరే తప్పులు ఏ చేసినా కానీ అన్నీ మాఫీ, ఇవన్నీ చెప్తారనమాట. సో వాడు ఏమనుకుంటాడంటే ఒకసారి నేను బతికేది 2 ఏళ్ళు అయినా కానీ నేను ఇంకా రాజాలో బతుకుతాను. రాజాలో బతుకుతాడు కూడా నేను వచ్చినప్పుడు. చాలామంది కోఆపరేట్ కూడా చేస్తారు. అన్ఫార్చునేట్లీ అది జరుగుతుందండి. ఈ ఫండమెంటలిజం ప్లస్ వాడి ఇమ్మెచ్యూరిటీ, నేను అంటే ఈ పదం ఇప్పుడు పట్టుకున్నాను, ఇమ్మెచ్యూరిటీ లెవెల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారండి. 21 లోపల వాడు సూసైడ్ బాంబర్ కింద తయారవ్వాలంటే తయారవుతాడండి. 21 తర్వాత మీరు ఎంత చేసినా జనరల్గా 99% మనుషులు అవరండి, మెచ్యూర్ అవుతుంది. ఆ ఇమ్మెచ్యూర్ స్టేజెస్లోనే పట్టుకోవాలండి. సార్ ఫైనల్గా చెప్పండి, ఆపరేషన్ సింధూర్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనం అనుకోవడానికి ఏమీ లేదండి. మనం నిజంగా జెన్యూన్ అంటే మనకి 15,000 years ఆఫ్ మన రామాయణం, మహాభారతం ఇవన్నీ నడిచి కూడా మా బుద్ధుడు, వర్ధమానుడు ఇవన్నీ నడిచిన తర్వాత మన బ్లడ్లో జీన్స్లో వచ్చేసిందండి. మన బేసికలీ శాంతి కాముకులు, నిజంగానే వసుదైవ కుటుంబకం.
మనకి 144 క్రోర్ పీపుల్ ఉన్నారు. అంటే 144 అంటే 1 బిలియన్, 1.5 బిలియన్. అంటే మీకు జస్ట్ జీరోలు పెట్టుకుంటే 9 జీరోస్ వస్తాయండి. ఒకవేళ కొంతమంది ఎర్రంటి పీపుల్ ఉన్నారనుకోండి, అంటే మనలో కూడా కొంతమంది ఉంటారు. అవును. వేవర్డ్ పీపుల్ ఉన్నారు. ఉమ్. ఆ వేవర్డ్ పీపుల్ 0.9 జీరోస్ పెట్టుకుంటేనే కానీ 1 రాదండి. అంత లో పర్సెంటేజ్. సో మన 80% పాపులేషన్ ఏంటంటే విలేజెస్కి వెళ్ళినప్పుడు మీకు యాక్చువల్ తెలుస్తుంది. కుంభమేళాకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎటువంటి మనుషులు మనం. శాంతి కాముకతం. ఎప్పుడు అన్నం పంచుతాం. ఎప్పుడు కానీ శాంతి శాంతి అంటే మనకు చులకన చేస్తున్నారు కదండి పక్క దేశం. ఇంకా తప్పదండి. మన ఒక ఫిలాసఫీలో ఉన్నాం. ఆ ఫిలాసఫీలో ఈ దెబ్బలు తినక తప్పదు. కాకపోతే ఏంటంటే మనం ఒకటి రియలైజ్ అవ్వాలి. కృష్ణ సందేశం వినిపించుకుని శిశుపాలుడిని 100 తప్పులు చేసిన తర్వాత ఇంకా సంహరించాల్సిన అవసరం వచ్చిందని చెప్పి మన ఆ నిర్ణయానికి రావాలండి. అందులో గీత మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలండి. ఇంకోటి చూస్తే ఏంటంటే ఎప్పుడైతే బుద్ధిజం, జైనిజం బాగా అంటే 2nd సెంచరీ బీసీ టు 6th సెంచరీ బాగా పాపులారిటీలో వచ్చినాయండి. క్షత్రియ క్లాన్ అంటే నేను క్యాస్ట్ సిస్టమ్ మాట్లాడలేదు. ఆ క్షత్రియ ట్రేడ్స్ ఉంటాయి చూసారా? మన దేశంలో ఫినిష్ అయిపోయినాయి. హుహు. చాలా తక్కువ మంది ఉన్నారు ఆ క్షత్రియ ట్రేడ్స్ ఉన్నవాళ్ళు. భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళందరూ, ఆజాద్ వీళ్ళందరూ ఉన్నారండి. అలాగే ముస్లిమ్స్‌లో కూడా లేరని కాదు. ఉన్నారు. ప్రఫుల్ల చాకో మీరు చాలామందిని చూడండి. ఉన్నారండి. ఆ ట్రేడ్స్ బేసికల్లీ మనలో లేవండి. హ్మ్. ఫైట్ చేసే అంటే అందుకనే రాజ్‌పూట్స్ నిజంగా చూస్తే ఏంటంటే మిడివల్ సెంచరీస్‌లో ఇది కొంచెం కాంట్రోవర్షియల్ రిమార్క్ అవ్వచ్చు. వాళ్ళందరూ నిజంగా కలిపికట్టు ఇస్లామిక్ రూల్‌ని అంటే ఇన్వేడర్స్‌ని రెసిస్ట్ చేస్తే వాళ్ళకి ఇన్వైట్ చేయగలిగే ధైర్యం ఎవరికీ లేదండి. హుహు. అలాగే వాళ్ళందరూ రెసిస్ట్ చేసుంటే అక్బర్ డౌన్ అయిపోయాడండి. అక్బర్ నిజంగా ప్రార్థన చేసేవాడు ఎళ్లి. అందుకని అజ్మీర్ దర్గా మీద ఆయనకంత భక్తి. ప్రాణ బ ప్రా తర్వాత ఏంటంటే రాజనీతి వాడి హిందూ ప్రిన్సెస్‌ని పెళ్లి చేసుకొని, ఇలా చేసుకొని మామూలుగా రాజనీతితోటి బయటకొచ్చాడనమాట. లేకపోతే అప్పుడే ఫినిష్ అయిపోయేదండి. అంటే మనం ఇంకా ఆఫ్టర్ సింధూర్ 2 స్టార్ట్ అవుద్దంటారా? లేదా స్టార్ట్ ఇంకా మనం అవుతుంది. శాంతి అంటూ వెనక్కి తగ్గుదాం అంటారా? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న 9 పాయింట్స్ చెప్పారండి. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఇండియన్ రిజల్యూట్‌నెస్, పబ్లిక్ ఒపీనియన్‌ను కన్వే చేశారు ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి. అలాగే చెప్పారు ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మేము వేరే పార్టీని ఇన్వైట్ చేయము. ద్వైపాక్షికంగా అగ్రీబుల్. ద్వైపాక్షికంగా నేను 2 మాటలు మాట్లాడతానన్నారు. ఒకటి కౌంటర్ టెర్రరిజం అదే టెర్రరిస్ట్ గురించి, ఒకటి పీఓకే గురించి. సో ఆ 2 నిజంగా ఆయన చర్చలకి పాకిస్తాన్ దిగితే పర్వాలేదు. లేతే ఆబ్వియస్లీ కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం ఇమ్మీడియేట్ రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత ఒకవేళ కవ్వింపు చర్యలకు దిక్కకుండా ఇలాగే కంటిన్యూ అయితే ఆ నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు మొదలవుతుందో లాంగ్ టైం పడుతుంది. హ్మ్. సో అందుకనే వాళ్ళు విపరీతంగా భయపడుతున్నారు. ఆ రిజల్యూట్‌నెస్ ఫస్ట్ పాయింట్ నేను రిజల్యూట్‌నెస్ చెప్తున్నాను. ఇందులో వర్డ్ ఆయన ఎక్కడ వాడలేదు. నేను రిజల్యూట్‌నెస్ తోటున్నానని. కానీ మన కంట్రీ లెడ్ బై ఏబుల్ లీడర్ అంటే కరెక్ట్ లీడర్. ఈ రోజుకి ఈ టైంకి మాత్రం ఆయన బెస్ట్ లీడర్. హ్మ్. సో నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ పాయింట్ మొదలవుతుందండి. ఏంటంటే పాకిస్తాన్‌లో ఇంకోటి చూడాలండి. 2 పాయింట్లు ఉన్నాయి అందులో. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ పొలిటికల్ సెటప్ ఈజ్ సబ్సర్వియెంట్ టు మిలిటరీ సెటప్. ఆ మిలిటరీ సెటప్‌లో కూడా కొంచెం డిస్సెన్షన్ ఎక్కువ ఉందండి. అక్కడ పాకిస్తాన్ సైక్ ఎలా ఉంటుందంటే అండి కోర్ కమాండర్స్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తోటి కలిస్తే కలుస్తారు. కలవకపోతే కలవను కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ గారి రైట్స్ 2 ఇయర్స్ బ్యాక్ అయినాయో పీటీఐవి, లాహోర్ కోర్ కమాండర్ నేను మన ఓన్ సిటిజన్స్ మీద నేను ఫైర్ చేయనని చెప్పి ఆయన ఇంటి దగ్ధమవుతున్నా కానీ, అరే బాబు ఇవన్నీ మీకు అనవసరం మీరు ఇది పట్టుకెళ్ళొద్దని అక్కడ పక్కన నుంచి చెప్తున్నారు కానీ ఆయన ఎప్పుడు ఫైర్ ఓపెన్ చేయించలేదు. అదర్వైజ్ ఆయన దగ్గర కనీసం 90 మంది గార్డులు ఉండాలండి. హ్మ్. తర్వాత కంప్లీట్ కోర్ రిసోర్సెస్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. రీఎన్ఫోర్స్మెంట్స్ వస్తాయి. ఆయన చేయలేదు. తర్వాత ఆయన ఇల్లు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది జిన్నా గారి పర్సనల్ ఇల్లు ఆన్ లీజ్ టు గవర్నమెంట్. అటువంటి ఇంటిని డ్యామేజ్ చేయించారంటే అంటే ఒప్పుకున్నారంటే ఆయన మంచివాడండి. ఆయన్ని డిస్మిస్ చేసి ఇది చేశారు. అలాగే ఫైజ్ అహ్మద్‌ని కూడా చేశారు. ఆయన ఇంకా కోర్టు కేసులో ఇరుక్కున్నాడు. మిలిటరీ కోర్టులో ఉన్నాడు. అంటే ఏంటంటే కొంతమంది మంచివాళ్ళు కూడా ప్రొఫెషనల్ పీపుల్ కూడా ఉన్నారండి. వాళ్ళకి ఎటువంటి అన్నెసరీ బ్లడ్ షెడ్ ఇంట్రెస్ట్ ఉండదండి. సో వాళ్ళలో కూడా డిసెన్షన్స్ ఉన్నాయి. బహుశా వాళ్ళ మాటలు కూడా వినిపించుకోకపోవచ్చు. ఈ సర్వేలెన్స్ డ్రోన్స్‌ని పంపించడం భాగం అందులో కూడా అయి ఉండొచ్చు. హుహు. సెకండ్ థింగ్ ఏంటంటే చైనాకి ఇది నచ్చట్లేదు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో. అమెరికా లీడ్ తీసుకోవడం అందుకనే అందరూ ఆమె ట్వీట్ ఎందుకు చేశారు ట్రంప్ గారు ముందర మన ఇండియాకి అనౌన్స్మెంట్ చేయకుండా అంటున్నారు.
ఆయన ఏంటంటే ఆయన చైనా గురించి చూసుకుంటున్నాడు తప్పితే కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీని అడ్రస్ చేస్తున్నాడు తప్పితే కానీ ఎవరు ముందర చేయాలనేది ఆయన పట్టింపు లేదు. చైనాకి చాలా ఇదేంటి కంటకం కింద ఉంది ఎంటైర్ లాస్ట్ 3 days ఇన్సిడెంట్స్. ఎందుకండి? వాళ్ళ ఇంపార్టెన్స్ పోయింది కదండి, ఎక్కడ లేదు. వాళ్ళు కేవలం వెపన్స్ మిసైల్స్ పంపించి టెస్టింగ్ చేయించుకుంటున్నారు అంతే, కానీ ఎక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ దొరకట్లేదు. ఇండియా కూడా గడ్డి ఏమీ వేయలేదండి వాళ్ళకి. సో తర్వాత ఏమవుతుందంటే, సో వాళ్ళకున్న సింపథైజర్స్ మునీర్ ఈజ్ మోర్ ట్యూన్ టు చైనా అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆర్మీ చీఫ్ ఈయన అమెరికాలో కోర్స్ చేయలేదండి, అంటే ట్రైనింగ్ ఏది చేయలేదు. జనరల్గా అమెరికాలో ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే కొంత వాళ్ళ సైడు సైకలాజికల్గా తిరుగుతారండి మనుషులు. అర్థమైందండి. సో ఆ విధంగా తిరగలేదు, అంటే హీఈస్ చైనా ఆయన మ్యానిపులేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మా ఇంపార్టెన్స్ కూడా తీసుకురా, నువ్వేదోటి చెయ్యి, సో అప్పుడు మేము వస్తాం, అమెరికా ఫెయిల్ అయిపోయింది మేము చేసామంటాం. ఆ విధంగా కూడా ఆలోచించారు. ఆపరేషన్ సింధూర్ 2 త్వరలో ప్రారంభం అవుతుందంటున్నారు వెంకటేశ్వర గారు. కానీ అది పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రొవోకేషన్ బట్టి సింధూర్ 2 ఉంటుందంటూ చెప్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ ప్రసంగంలో చాలా క్లారిటీ ఇచ్చారు. ఇది మొత్తం ప్రపంచం అంతటికీ ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఆయన భారతదేశం మీద ఎవరు ఏ విధంగా ప్రయత్నం చేసినా ఈ మెసేజ్ ద్వారా కరెక్ట్గా సమాధానం వెళ్తుందంటూ చెప్తున్నారు వెలిచెడ్డి వెంకటేశ్వర గారు. ఇది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ 2పై వెలిచెడ్డి వెంకటేశ్వర గారితో అభిప్రాయం. వచ్చేవారు మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.